गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षान्तरं ब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेय हरे कृष्णावन्मत्तानन्ददायक दिगंबर मुने बाला विषाद ज्ञानसागर गणपति गुरुमेकं दच्चिदानन्दरूपं विविधनवदेव्यं योगमार्गाचरूढं शरणमभगतानां मातसंक्रांत्य वज्रं मम हृदय निवासं भक्तिरम्भो नमामि। जय गुरुदत्त। ఈ రోజు మార్గశిర మాసం కృష్ణపక్షమి అష్టమి నాడు ఈ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారికి అనఘాదేవి దత్తాత్రేయ స్వామి వారికి అనఘాష్టవత కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం ఆ యొక్క మన కలియుగం నుంచి కూడా ఆ యొక్క త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి ఈ అనఘాష్టవతము కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహం ఇవ్వడం వల్ల సద్గురు స్వామిజీ వారి యొక్క ఆజ్ఞానుసారం ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక్కసారి మార్గశిర మాసం కృష్ణపక్షమి అష్టమి నాడు ఈ యొక్క ఎనిమిది కలశాలతో వారిని ఆవాహన చేసి ప్రధాన కలశంలో దత్తాత్రేయుణ్ణి అమ్మవారిని ఆవాహన చేసి ఆ దత్తాత్రేయ స్వామి వారికి 8 మంది కొడుకులు ఆ యొక్క 8 మంది కొడుకులు అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యము మహిమ ఈశత్వము వశత్వము కామావసాయిత అని 8 యోగసిద్ధులను అష్టేతులే దత్తునకు పుత్రులై జన్మించారన్నమాట। ఈ లోకహితార్థమే లోక సంరక్షణార్థమే లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సర్వశత్రు నివారణ అంతా కూడా తొలగిపోవాలని చెప్పి ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి భవిష్యోత్తర పురాణమందరి దత్తాత్రేయ ఆ యొక్క అనఘాష్టవత కథము దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా ఉండాలని చెప్పి సద్గురు స్వామీజీ వారు మరియు ఆ యొక్క దత్త విద్యానంద స్వామీజీ వారి యొక్క ఆజ్ఞానుసారం పీఠం తరబడి నుంచి కూడా ప్రతి ఒక్క భక్తుల ఇళ్లలో ఆ దత్తక్షేత్రాల్లో కూడా ఈ అనఘాష్టవతం చేయబడుతుంది। కాబట్టి భక్తులందరూ కూడా ఈ అనఘాష్టవత కార్యక్రమాన్ని తిలకించి ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రుడి సద్గురు స్వామీజీ వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నా। జయ గురుదత్త। అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కుప్పనపూడి గ్రామంలో వేయించేసి ఉన్న జయలక్ష్మీ మాతా మందిరం నందున మరియు శ్రీకృష్ణ మందిరం ఉందా అంటే మన లంజా లక్ష్మీ సీతారామయ్య గారి యొక్క గృహమునందున ఈ యొక్క అనఘాష్టవతం చేయబడింది। వారి యొక్క కుటుంబానికి ఎల్లవేళలా కూడా స్వామీజీ వారి యొక్క అనుగ్రహము మరియు దత్త విద్యానంద స్వామి వారి యొక్క అనుగ్రహము మాతా జయలక్ష్మీ మాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి। వారి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండి చక్కగా ఇటువంటి కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా చేసి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా అన్నదండలుగా ఉండి వారి యొక్క ఇంకా అనేకమైనటువంటి పదవులు అనుగ్రహించి అనేకమైన పదవులన్నీ కూడా ఉపకరించి వారి యొక్క ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆ యొక్క స్వామీజీ వారి యొక్క అనుగ్రహం వల్ల దత్త యొక్క అనుగ్రహం వాళ్ళ ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా। జయ గురుదత్త। ఈరోజు మాఘమాసంలో ప్రధానాష్టమి చేయమని గురువర్యులు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశీస్సులతో ఈరోజు జయలక్ష్మి మా శ్రీకృష్ణ సహిత జయలక్ష్మి మాత మందిరం నందు నా స్వగృహమునందు ఈరోజు అనఘాష్టమి వ్రతము పూజలు నాని గారు మరి అదేవిధంగా శర్మ గారు ఎంతో వేగంగా చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ దత్తాత్రేయుడు శుభాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ జై గురుదత్త।